వెల్కమ్ టు వీఫై న్యూస్ ఫిల్మ్ రివ్యూ. మిస్టర్ బచ్చన్ మూవీ రివ్యూ. హరిశంకర్ ఒక సినిమాను రీమేక్ చేస్తున్నాడు అంటే ఆ సినిమాపై హైప్ ఒక రేంజ్ లో క్రియేట్ అవుతుంది. గబ్బర్ సింగ్ సినిమాతో మనోడికి వచ్చినటువంటి క్రేజ్ అలాంటిది. మరి ఇక అలాంటి డైరెక్టర్ చేతికి రవితేజ లాంటి హీరో దొరికితే సీన్ సితారే. మరి అంత బజ్ క్రియేట్ చేసినటువంటి మిస్టర్ బచ్చన్ అసలు ఎలా ఉంది ఓసారి రివ్యూ చేసేద్దాం. ఒరిజినల్ కథను అలాగే చూపించడం హరిశంకర్ కు అసలు నచ్చదు. అందుకే కొత్త సీన్లు రాసుకుంటూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే విధంగా సినిమా ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు రవితేజతో మిస్టర్ బచ్చన్ కూడా అలాగే ప్లాన్ చేశాడు. మాస్ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాడు. ధమాకా సినిమా తర్వాత మంచి హిట్ కోసం ఎదురు చూస్తున్నటువంటి రవితేజకు మిస్టర్ బచ్చన్ పేరుతో ఒక రీమేక్ కథ వినిపించి సినిమా చేశాడు. ఇక హీరో నిజాయితీ గల ఆదాయపు పన్ను శాఖ అధికారి. ఆ శాఖలో కీలక అధికారిగా రైడ్స్ చేసి నల్లధనాన్ని బయటకు లాగుతాడు. అలాంటి ఆఫీసర్ ను ఒక రైడ్ తర్వాత సస్పెండ్ చేస్తారు. దీనితో సొంత ఊరు వెళ్లిపోయి ఒక మ్యూజిక్ ఆర్కెస్ట్రాను ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ ఉంటాడు. ఇక ఆ సమయంలో జిక్కీని చూసి ప్రేమలో పడిపోతాడు. ఇక అదే సమయంలో జగ్గయ్య అరాచకాలు రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటాయి. తన ఇంటికి ఎవరైనా వెళ్లినా రైడ్ చేసినా సరే ప్రభుత్వ అధికారులను అత్యంత దారుణంగా చంపేస్తాడు. అలాంటి జగ్గయ్య మీదకు రవితేజను రైడ్ కు పంపిస్తారు. ఆ తర్వాత నుంచి సినిమా రూట్ మారిపోతుంది. జగ్గయ్యపై ఎలా పోరాటం చేస్తాడు మిస్టర్ బచ్చన్, జగ్గయ్య ఇంటిపై ఏ విధంగా రైడ్ చేస్తాడు, హీరోయిన్ పాత్ర అసలు ఎలా ఉంటుంది అనేది కథ. సాధారణంగా హరిశంకర్ రీమేక్ సినిమా అంటే కథ మాత్రమే ఒరిజినల్ అంతా. ఈయన డిజైన్ చేసుకున్నటువంటి సీన్లే తెలుగు వాళ్లకు ఏం కావాలో అదే ఇస్తాడు అని పేరుంటుంది. కానీ ఈ సినిమాలో ఆ ప్రయోగం ఫెయిల్ అయిందని చెప్పాలి. ఇక ఉన్నది ఉన్నట్లుగా తీసి ఉంటే సినిమా హిట్ అయ్యేది. కెలికి పెంట చేశారనే టాక్ వచ్చింది. మీరు పొరపాటున రైడ్ సినిమా చూసి ఉంటే ఈ సినిమా అసలు చూడొద్దు అంటున్నారు సినిమా చూసిన వాళ్ళు. ఈ సినిమా సిల్లీగా ఉంటుంది. కామెడీ ట్రాక్ మీద ఫోకస్ తో సినిమా మొత్తం కామెడీ అయిపోయింది. అయితే హీరోయిన్ అందాలకు మాత్రం బాగా ప్రాధాన్యత ఇచ్చుకున్నాడు. ఆమెను ఎలా చూపిస్తే ఫ్యాన్స్ కు నచ్చుతుందో అలా చూపించాడు. ఒక్కో షాట్ లో ఆమెను చూపించినటువంటి విధానానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. కానీ ఆమె డబ్బింగ్ మాత్రం ఆమెకు డైలాగులు లేకుండా ఉంటే బాగుండేది అన్నట్లుగా ఉంది. ఇక టెక్నికల్ టీమ్ ని బాగా వాడుకుని సీన్స్ పెట్టుకున్నాడు. కానీ ఒక్కో సీన్ అతికించినట్లుగా ఉంటాయి తప్ప కనెక్షన్ ఉండదు. ఈ సీన్ ఇక్కడ ఎందుకు వచ్చింది అన్నట్లుగా అనిపిస్తోంది. ఇక రవితేజ ఎనర్జీతో సినిమాను నడిపించిన సినిమాను మాత్రం సరిగా ప్లాన్ చేసుకోలేదు. రవితేజ డైలాగులు కొన్ని ఆకట్టుకున్నాయి. ఇక మిక్కీజే మేయర్ పాటలు ఒకటో రెండో బాగున్నాయి తప్ప అంచనాలకు తగ్గట్లుగా లేవనే చెప్పాలి. అలాగే జగపతి బాబు పాత్ర రొటీన్ కాగా చమ్మక చంద్ర, రోహిణి, అన్నపూర్ణ పాత్రలు తలనొప్పి తెప్పిస్తాయి. సిద్ధు జొన్నలగడ్డ స్పెషల్ ఎంట్రీని కూడా సరిగా ప్లాన్ చేయకుండా ఏదో ఉండాలి కాబట్టి పెట్టినట్లుగా ఉంది. అలాగే లాజిక్ చూపించడంలో హరిశంకర్ సరిగా చేయలేకపోయాడు. అసలు మిస్టర్ బచ్చన్ చేసింది హరిశంకరేనా అన్నట్లుగా ఉంది ఈ సినిమా. ఇక ఓవరాల్ గా కొత్త కథలతో చిన్న దర్శకులు హిట్ కొడుతూ ఉంటే రొటీన్ సినిమాతో బోర్ కొట్టించాడు హరీష్. టోటల్ గా ఈ మూవీకి మా వీఫై ఇచ్చే రేటింగ్ 2.5 out of 5.